నమస్తే ఎన్సీఎన్ వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. జిల్లా వ్యాప్తంగా ఘనంగా ఇంజనీర్స్ డే వేడుకలు. ఇంజనీర్ మోక్షగుండ విశ్వేశ్వరయ్యకు ఘన నివాళులర్పించిన ఇంజనీర్స్. టీఆర్ఎస్ లోకి కొనసాగుతున్న వలసలు. గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే అభ్యర్థి జీవన్ రెడ్డి. గణేష్ మండప నిర్వాహకులు పేర్లు నమోదు చేసుకుని బహుమతులు పొందాలని మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సింగ్ బాబులు వెల్లడి. గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన ఆర్మూర్ ఏసీపీ అందరాములు. ఆర్మూర్ మండలంలోని మామిడిపల్లి గ్రామంలో గల వెంకటేశ్వర కాలనీలోని ఎమ్మెల్యే అభ్యర్థి జీవన్ రెడ్డి నివాసంలో ఆర్మూర్ నియోజకవర్గ కార్యకర్తలతో జీవన్ రెడ్డి సమావేశమై పార్టీ ఎన్నికల దృష్ట్యా పలు సూచనలు చేశారు. అనంతరం మండలంలోని గోవింద్పేట్ గ్రామంలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహం వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించి అన్నదాన కార్యక్రమంలో జీవన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామంలో 80% అభివృద్ధి జరిగిందని, నేడు గ్రామాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని అన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఎమ్మెల్యేగా గెలిపిస్తామని తీర్మాన పత్రాలను మున్నూరు కాపు సంఘం సభ్యులు ఆయనకు అందజేశారు. రైతుల గుండెల్లో నా తుపాకి తూటల వాళ్ళు దించితే రైతుల పక్షం నిలిచి బకాయి ఇప్పించింది నీవే. ఎర్ర జొన్నలకు నేడు మద్దతు ధర ఇప్పించే చూడు, రైతు బాంధవుడు అయినా ఎర్ర జొన్నల జీవన్ గణతే. పట్టుబడితే ఏదైనా చేసి చూపించే మనగాడు, తెలంగాణలో మేటి జీవులను తెచ్చి పని చేసే ఆవంద పడకల సుభద్రి ఘనత జీవనే. ఆర్మూరు రెవెన్యూ డివిజన్ తెచ్చిన వీరుడు జీవనే. నిజామాబాద్ నిర్మల్ జిల్లా గోదావరి వారధి జీవనే. లక్కంపల్లి సజ్జతో యువతకు ఉపాధి మార్గం జీవనే. లెదర్ పార్కు తెచ్చి స్వయం ఉపాధినే కల్పించావు. జాబు మేళ పెట్టించి జీవన అవకాశం చూపావు. జై జై జీవనన్నా జై జయ హో జీవనన్నా జై 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 జీవనన్నా జై జయ హో జీవనన్నా జై. ఆ చిల్డ్రన్స్ పార్క్ చూడు, నిర్మాణంలో గుడులు, గుట్ట సుందరీకరణ నేడు. కమ్యూనిటీ హాల్ ఎన్నో అన్ని కులాలకు ఇచ్చినావు. దళిత వాడల్లో ఎన్నో అభివృద్ధి పనులు చేశావు. సహపంక్తి భోజనం చేసి మా ఇంట మనిషివైనావు. మా పల్లెలో నిద్ర చేసి మా కష్టాలే తీర్చావు. ఎల్ఓసీలు ఎన్నో ఇప్పించి ఎందరికో ప్రాణం నిలిపావు. సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించి ఆపద్బాంధవుడైనావు. నిజామాబాద్ 4 లైన్ల రోడ్డును వేయిస్తున్నావు. ఊరూరికి రోడ్లు మరియు బైపాస్ ఎన్నో వేశావు. కేసీఆర్, కేటీఆర్, మన కవితమ్మ, హరీష్ అన్న ఆశీస్సులతో అభివృద్ధిలో నీకు సాటి ఎవరూ లేరని చాటావు. జై జై జీవనన్నా జై జయ హో జీవనన్నా జై 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 జీవనన్నా జై జయ హో జీవనన్నా జై. గత 50 ఏళ్లుగా అయినా నీలాంటి నేతను చూసామా? మన ఇంటి వాడిగా ఉండే ఇంతటి మంచి వాణ్ణి కలిసామా? నాని ఎవరు వచ్చినా నేనున్నానని అంటావు. జనరంజక పాలన చూసి గత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా రైతులకు రైతు రుణమాఫీ, రైతులకు పెట్టుబడి, రైతులకు 24 గంటల కరెంటు, రైతులకు బీమా పథకం, మహిళలకు ఉచితంగా డెలివరీలు, కేసీఆర్ కిట్, వాటితో పాటు వృద్ధులకు, వికలాంగులకు, బీడీలకు, కార్మికులకు పెన్షన్లు మరియు
మహిళలకు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి ద్వారా 1,116,000 రూపాయలు ఇచ్చి పెళ్లిళ్ళు చేయడం కావచ్చు. వాటితో పాటు ఇవన్నీ పథకాలను చూసి అలా నియోజకవర్గంలో జనం ప్రభజనం నిజంగా ఉదయం నుంచి స్వచ్ఛందంగా కుల సంఘాలని తీర్మానం చేస్తుంది. ఈ కులమని ఆ కులమని కాదు, ఇప్పటికే 100 కులాలు, దాదాపుగా 100కు పైన కుల సంఘాలు జీవన్ రెడ్డికి, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, వారితో పాటు కారు గుర్తుకు ఓటేసి మేము మళ్ళీ కేసీఆర్ సర్కార్ రావాలి, సారు కారు సర్కారు రానున్న రోజుల్లో 30 సంవత్సరాలు ప్రభుత్వం ఉండాలని, రైతులు బాగుపడాలంటే, వృద్ధులు బాగుపడాలంటే, వికలాంగులు బాగుపడాలంటే, మహిళలు బాగుపడాలంటే, ప్రతి ఒక్కరూ బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కావాలంటే మరి మన కేసీఆర్కే ఓటేయాలి, కారు గుర్తుకే ఓటేయాలి, సారు కారు సర్కారు రావాలి అని ప్రజలు అంటా ఉన్న దానికి కారణం చేపూరు గ్రామంలోని మా కోసాంగి అక్క చెల్లెళ్ళు, బుర్రపోళ్ళు, మాలలు, మాదిగలు, మున్నూరు కాపులు స్వచ్ఛందంగా ఏకగ్రీవ తీర్మానం చేస్తున్నందుకు ఆర్మూరు ప్రజలకు చేతులెత్తి హృదయపూర్వక పాదాభివందనం. ఆర్మూర్ పట్టణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విగ్రహాలు ప్రతిష్ఠించిన మండపాల నిర్వాహకులు మున్సిపల్ కార్యాలయంలో యూత్ క్లబ్ పేర్లు నమోదు చేయించుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సింగ్ బబ్లు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రైజులను ఇవ్వడం జరుగుతుందని, దీనికోసం 5గురు ఉపాధ్యాయుల బృందం గణనాథులను పరిశీలించిన తర్వాత ప్రైజులు ఇవ్వటం జరుగుతుందని, అందుకోసం యూత్ క్లబ్ల నిర్వాహకులు తమ యూత్ పేర్లను మున్సిపల్ కార్యాలయంలో రాయించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బోన్ల సంతోష్, వన్నెల్దేవి రాము తదితరులు పాల్గొన్నారు. మరి ఆర్మూర్ పట్టణంలో అక్కడక్కడ గణేష్ మండపాలు నిర్వహించడం జరిగింది. యూత్ వాళ్ళందరికీ దయచేసి ఒక చిన్న కోరిక, ప్రతి సంవత్సరము ఆర్మూర్ పురపాలక సంఘం ఆధ్వర్యంలో ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేపడుతూ ఉన్నాము. అయితే దానిలో భాగంగానే మరి మండపాలు ఎక్కడెక్కడ ఎవరెవరు పెట్టడం జరిగిందో వారందరూ కూడా వాళ్ళ యూత్ పేరుని మరి ఇక్కడ మండపం పెట్టామని అడ్రస్ మా మున్సిపల్ ఆఫీస్కి దయచేసి ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక కమిటీని ఏర్పాటు చేశాము టీచర్స్కి. ఆ టీచర్స్ కమిటీ వాళ్ళను ఎక్కడైతే మండపాలు పెట్టడం జరిగిందో అక్కడ గణపతి ఎక్కడైతే ఉందో అక్కడికి వచ్చి మరి రోజువారీ పూజా కార్యక్రమాలు, అదేవిధంగా గణపతి విగ్రహాలు ఎలా ఉన్నాయి, మట్టి గణపతిలా మరి వాళ్ళు చేసే దాంట్లో పద్ధతి అదంతా చూసి ప్రైజెస్ సెలెక్ట్ చేస్తారు. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ఏవైతే గణపతి మండపాలు నిర్వహించడం జరిగిందో వారందరూ కూడా దయచేసి మున్సిపల్ ఆఫీస్లో పేరు నమోదు చేసుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాం. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల కళాశాలను డిఐఈఓ దాసరి బొడ్డెన్న ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఉదయం సమయంలో విద్యార్థులతో కలిసి ప్రార్థనలో పాల్గొని లెక్చరర్స్ సమయానికి వస్తున్నారో లేదో తెలుసుకున్నారు. అనంతరం కళాశాల రిజిస్టర్లు తనిఖీ చేసి కళాశాల సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్రమం తప్పకుండా విద్యార్థులకు యూనిట్ టెస్టులు నిర్వహించాలని, 2 నెలల్లో సబ్జెక్టులను పూర్తిగా కంప్లీట్ చేసి స్టడీ అవర్స్ నిర్వహించాలని సూచించారు. చదువులో వెనుకబడిన విద్యార్థినులపై ప్రత్యేక శ్రద్ధ చూపించి కళాశాలలో 100% రిజల్ట్స్ రావడానికి కృషి చేయాలని అన్నారు. వచ్చే సంవత్సరంలో అడ్మిషన్లు పెంచాలని, దానికి తగిన ప్రచారం చేయాలని లెక్చరర్స్కి తెలిపారు. అనంతరం క్లాసులలో తిరుగుతూ విద్యార్థులకు ఉన్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పరీక్షలలో ఉన్నత మార్కులు సాధించి ప్రభుత్వ కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ అక్బరీ బేగం, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. స్టడీ అవర్స్ కావచ్చు, సిలబస్ నవంబర్ వరకే సిలబస్ పూర్తి చేసి డిసెంబర్ జనవరిలో స్పెషల్ స్టడీ అవర్స్ కండక్ట్ చేయడం, ఇంటర్నల్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి మార్క్స్ ఆధారంగా విద్యార్థుల్ని డల్ స్టూడెంట్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళకి ఎక్కడ ఏ సబ్జెక్ట్లో ఇబ్బంది అవుతుందో ఆ సబ్జెక్ట్లో ఎక్కువగా మరియు మార్క్స్ వచ్చే విధమైనటువంటి చర్యలు చేపట్టే విధంగా ఇక్కడ ఆలోచన చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా లెక్చరర్స్కి, ప్రిన్సిపల్ గారికి ఈరోజు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా అడ్మిషన్స్ని కూడా అదే స్థాయిలో పెంచి ప్రభుత్వ పరంగా మనకు ఇక్కడ అందుతున్నటువంటి ప్రోత్సాహకాలు ఏదైతే ఉన్నాయో వాటిని ప్రజల్లోకి తీసుకెళ్ళి మరి విద్యార్థుల సంఖ్యను కూడా పెంచే విధంగా
క్యాన్వసింగ్ అనేది జనవరి ఫిబ్రవరి మాసం నుంచి స్టార్ట్ చేయవలసిందిగా లెక్చరర్స్ని కోరడం. సర్ప్రైజ్ ఇచ్చేసారు మా కాలేజ్కి, అన్ని రికార్డ్స్లు అన్నీ చూశారు. ఇంకా బెస్ట్ రిజల్ట్ కోసం ఏమైనా సలహాలు ఇచ్చారు మాకు. తప్పకుండా సజెషన్స్ని ఫాలో అవుతాం. రిజల్ట్ పెంచడానికి ఏమేమి చర్యలు తీసుకుంటామని హామీస్తున్నా సార్. గణేష్ నిమజ్జనం సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని గుండ్ల చెరువును ఏసీపీ అందిరాములు, సిఐ రాఘవేందర్, మున్సిపల్ చైర్మన్ స్వాతి సింగ్ బబ్లు, కమిషనర్ శైలజలు పరిశీలించారు. ఈ సందర్భంగా చెరువు యొక్క లోతు వివరాలను గూండ్ల వారిని అడిగి తెలుసుకున్నారు. నిమజ్జన సమయంలో చెరువు వద్ద బారికేడ్లు ఏర్పాటు చేయాలని, అలాగే గుంతలుగా ఉన్న రోడ్లను పూడ్చివేయాలని, రాత్రి సమయంలో అవసరమయ్యే లైటింగ్ను ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులకు ఏసీపీ తెలిపారు. చెరువులో గజ ఈతగాళ్లను ఏర్పాటు చేసి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని సూచించారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ మున్సిపల్ తరపున ప్రతి సంవత్సరం చెరువు వద్ద భారీ క్రెయిన్లు ఏర్పాటు చేయడం జరుగుతుందని, చెరువు వద్ద చిన్నపిల్లలు జాగ్రత్తగా ఉండాలని, గణేష్ నిమజ్జనాన్ని సంతోషంగా జరుపుకోవాలని సూచించారు. మేడం 30 లక్షలు పెడతాడు మా జాబిర్ అహ్మద్ అక్కడ బైన్సాల. పట్టణంలోని గుంతల రోడ్లను పూడ్చివేసి అవసరమైన లైటింగ్ను ఏర్పాటు చేస్తామని, వీలైనంత త్వరగా గణేష్ శోభాయాత్రను ప్రారంభించాలని గణేష్ మండపాల సభ్యులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, హిందూ వాహిని కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మరి మా ఆఫీసర్స్, సిఐ గారు అందరు ఇక్కడికి రావడం జరిగింది. ఏఈ ట్రాన్స్కో వారు కూడా రావడం జరిగింది. అందరు కూడా ఇక్కడ నిలబడి మరి రేపు జరగబోయే నిమజ్జన శాంతియుతంగా జరగాల, మరి ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండాలన్న ఉద్దేశంతో ఇక్కడ ఈరోజు ఈ చర్చ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా స్వాగతం, సుస్వాగతం. మరి గతంలో చేసిన విధంగానే ఈసారి కూడా మంచి ఏర్పాట్లు చేసి ఆర్మూర్ ప్రాంతంలో ఉన్న యూత్ వాళ్ళందరూ కూడా ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా మరి గూండ్ల చెరువు ప్రాంతం అంతా కూడా లైటింగ్తో, బార్కెట్స్తో, మరి అదేవిధంగా 2 క్రేన్లు కూడా పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా మరి గణపతులు, పెద్ద గణపతులు కానీ ప్రతి ఒక్క గణపతి ఈసారైనా దయచేసి కొంచెం త్వరితగతంగా తీయాలని అందరినీ కోరుకుంటున్నాము. రాత్రిపూట తీయడం వల్ల అందరికి కూడా ఇబ్బంది అవుతుంది. పిల్లలైతే చాలా వారు ఇంటికి వచ్చే వరకు తల్లిదండ్రులు కూడా టెన్షన్గా ఉంటారు కాబట్టి పిల్లలు కూడా అందరూ తొందరగా గణపతులు తీసి నిమజ్జన శాంతియుతంగా చేసుకొని ఎవరింటికి వారు సుఖంగా చేరుకోవాలని పట్టణ ప్రజల్ని కోరుకుంటూ ముగిస్తారు. ఈ మొత్తం ఏర్పాట్ల గురించి సమీక్షించడం జరిగింది. తర్వాత ఎంటైర్ రూట్స్కి మున్సిపల్ కమిషనర్ గారు హామీ ఇచ్చారు, రోడ్డు మంచిగా చేస్తానికి చెప్పారు. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి లైన్మెన్స్ కానీ వాళ్ళ అధికారులు కూడా వచ్చారు. ఎలాంటి వైర్స్ ప్రొసెషన్ రూట్లో ఇబ్బంది లేకుండా తీయటం జరిగింది. అదేవిధంగా మరియు పట్టణంలో అన్ని ప్రాంతాల్లో తిరిగి శోభయాత్రకు ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా శాంతియుత వాతావరణంలో జరగటానికి ఏర్పాట్లు చేయడానికి అన్ని ఏ విధంగా చర్యలు తీసుకోవాలనో ఈరోజు ఏర్పాట్లు సమీక్షించడం జరిగింది. ప్రజలందరూ కోఆపరేట్ చేసి దీన్ని శాంతియుతమైన వాతావరణంలో అతి త్వరగా మనం ముగించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. గులాబీ పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వ్యాపారవేత్తలు సైతం గులాబీ గూటికి చేరుతున్నారు. ఆర్మూర్ పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారి గోజూరి భూషణ్ ఎమ్మెల్యే అభ్యర్థి జీవన్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. భూషణ్ కి పార్టీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి జీవన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పలు కంపెనీలతో కలిసి వ్యాపారవేత్తలతో మాట్లాడి వేల ఉద్యోగ అవకాశాలు కల్పించిందని, అందుకు నిదర్శనంగానే వ్యాపారవేత్తలు సైతం టీఆర్ఎస్లో చేరుతున్నారని పేర్కొన్నారు. ప్రజల వద్దకు పథకాలు తీసుకెళ్లిన ప్రభుత్వాలకు ప్రజలు తప్పకుండా టీఆర్ఎస్ మద్దతు తెలుపుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కారు మనదే కారు గుర్తుకే బద్ద కారు మనదే కారు గుర్తుకే. ఆర్మూర్లోని మండల పరిషత్ కార్యాలయంలోని పంచాయతీరాజ్ ఆర్మూర్ డివిజన్ కార్యాలయ ఆవరణలో ఇంజనీర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంజనీర్స్ పితామహుడైన మోక్షగుండం విశ్వేశ్వరయ్య 158వ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి ఆర్మూర్ డివిజన్ పరిధి ఇంజనీర్స్ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ ఈఈ రాధాకిషన్, డిప్యూటీ ఈఈ బాబురాం, ఏఈ ప్రభాకర్లు మాట్లాడుతూ ఇంజనీర్ వ్యవస్థకు ప్రాణం పోసిన మహనీయుడు విశ్వేశ్వరయ్య అని అన్నారు. ప్రతి యువత ఆయన అడుగుజాడల్లో నడవాలని, ఆయన దేశానికి చేసిన సేవలు ఎనలేనివని తెలిపారు. ఆయన ఎన్నో నవనిర్మాణాలకు ఇంజనీర్గా ప్రాణం పోసి ఉత్తమ ఇంజనీర్గా ఎదిగిన మహనీయుడని ఆయన అన్నారు. నేడు ప్రతి ఇంజనీర్ ఆయనను స్మరించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్ఆర్ డివిజన్ అధ్యక్షుడు రాజేశ్వర్, ఏఈ ఇంద్రసేనారెడ్డి, రామకృష్ణ, హస్నాథ్, హరికృష్ణ, నితీష్, నాగకృష్ణ శర్మ, నాగేష్ శర్మ తదితరులు పాల్గొన్నారు. 157వ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. భారతదేశంలో వారికి భారతరత్న వారు చేసిన విశిష్ట సేవల్ని గుర్తించి భారతరత్న అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. వారు చేసిన సేవలు అమోఘం. ఇంజనీర్లందరికీ స్ఫూర్తిగా ఉండి సివిల్ ఇంజనీర్స్ ఇంకా బాగా పనిచేయాలని చెప్పేసి కోరుతాం. సార్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి 158 జన్మదినాన్ని పురస్కరించుకొని దేశమంతటా వారి జన్మదినాన్ని జరుపుకోవడం జరుగుతున్నది. మరి వారు భారతదేశంలో ప్రఖ్యాతిగాంచిన ఇంజనీర్గా పేరు తెచ్చుకున్నారు. మరి ఈరోజు వరల్డ్ని నిర్మించవచ్చు అని నిరూపించిన మహనీయుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య. మరి ఆ బాటలోనే ఇంజనీర్స్ అన్ని నడిచి మరి భారతదేశానికి తీర్చిదిద్ది ఒక మంచి భారతదేశానికి నిర్మాణం కోసం యువ ఇంజనీర్లు అందరూ కృషి చేయాలని ఈ సందర్భంగా కోరుచున్నాను. మోక్షగుండం విశ్వేశ్వరయ్య 158వ జన్మదినం పురస్కరించుకొని భారతదేశం మొత్తం మీదను ఇంజనీర్స్ డేగా జరుపుకోవడం జరుగుతుంది. ఆ విశ్వేశ్వరయ్య గారు చేసినటువంటి సేవలను భారత ప్రభుత్వం గుర్తించి 1955వ సంవత్సరంలో భారతరత్న మొట్టమొదటి భారతరత్న ఒక ఇంజనీర్గా ప్రదానము గావింపబడింది. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని దేశం లోపల రాష్ట్రం లోపల ఉన్నటువంటి ఇంజనీర్స్ అందరము కూడాను వారి మాదిరిగానే వారి అడుగుజాడల్లో నడుస్తూ ఇంజనీర్స్ మేక్ ద వరల్డ్ అనేటువంటి స్లోగాన్ని తీసుకొని సాయశక్తుల మేమందరము పని చేస్తున్నామని అందరికీ తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలోని గ్రామాల్లో బీఆర్ఓలు, బీఆర్ఏలు, బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఓటర్ కార్డులో సవరణల కొరకు దరఖాస్తులు స్వీకరించారు. పలు ప్రభుత్వ పాఠశాలల్లో, కార్యాలయాల్లో, కాలనీల్లో కౌంటర్లు ఏర్పాటు చేసి దరఖాస్తులు తీసుకున్నారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ స్వాతి సింగ్ బబ్లు అధికారులతో కలిసి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ఓటర్ కార్డులో ఎటువంటి సవరణలు ఉన్నా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఓలు, వీఆర్ఏలు, బిఎల్ఓలు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణ ప్రజలు ఒక ముఖ్య గమనిక, 18 సంవత్సరాలు పైబడ్డ ప్రతి ఒక్కరు కూడా ఓటు నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి మన ప్రతి ఒక్క 18 సంవత్సరాలు పడ్డ బిడ్డలు ఓటును నమోదు చేసుకొని ఓటు వేయాల్సిన అవసరం చాలా ఉంది. రేపటి భారత పౌరులు కాబట్టి మీరందరూ మరి ఓటును ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దానిలో భాగంగానే ఈరోజు రేపు 2 రోజులు ఈ కార్యక్రమము ప్రతి వార్డులలో కూడా చేపట్టడం జరిగింది. 18 సంవత్సరాలు పైబడ్డ ప్రతి ఒక్కరు కూడా ఓటు నమోదు కోసం మరి అప్లై చేసుకోవాలి. అదేవిధంగా ఎవరైనా ఓటు రాకపోయిన వాళ్ళు కూడా ఉంటే వారు కూడా ఓటును దీంట్లోనే నమోదు చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమము ఈరోజు రేపు 2 రోజులు జరుగుతుంది కాబట్టి ప్రతి వార్డులలో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి అని కోరుకుంటూ ముగిస్తాము. తెలంగాణను
రైతు ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా మారుస్తామని సీఎం కేసీఆర్, ప్రధాని మోడీలు ప్రగల్భాలు పలికారని, కానీ ఎక్కడా ఆచరణలో రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వటంలో విఫలమయ్యారని ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవన్లో ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభాకర్ దేవరాంలు మాట్లాడుతూ మొక్కజొన్న పంటకు కేవలం 1700 రూపాయల మద్దతు ధర ప్రకటించడం అన్యాయమని, కనీసం పెట్టిన పంట పెట్టుబడులు ఖర్చులు సైతం రావటం లేదని అన్నారు. ఎకరానికి సుమారు 15 క్వింటాల దిగుబడి వస్తుందనుకుంటే కత్తెర పురుగు, ఇతర పురుగులు సోకి పంటలు నష్టపోతున్నారని, స్వామినాథన్ కమిటీ సిఫార్సు అమల్లోకి తీసుకొని పంట పెట్టుబడిపై 50% అదనంగా కలిపి మద్దతు ధర నిర్ణయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు సురేష్ రాజేశ్వర్, ఏఐకేఎంఎస్ ఆర్మూర్ ఏరియా అధ్యక్షుడు ఏపీ గంగారాం, నాయకులు కిషన్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికలకు ముందు రైతుల్ని కాపాడతామని, రైతు ఆత్మహత్య లేని రాజ్యంగా మేము ఏర్పాటు చేస్తామని, రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని హామీలు ఇచ్చారు. తమ ఎన్నికల ప్రణాళికలో ఇద్దరు కూడా పేర్కొన్నారు. అయితే ఈరోజు ఆచరణలోకి వచ్చేసరికి మొత్తం వ్యవసాయ రంగంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేయబడింది. ఆ బడ్జెట్లో కూడా నిర్లక్ష్యానికి గురి చేయబడింది. అంతేకాకుండా సాగునీరు కూడా ఈరోజు దూరమైనరు అని చెప్పేసి మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో దాదాపుగా 59,000 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేయబడింది. దీనికి ఎకరాన దాదాపు 18,000 రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఏదైతే మద్దతు ధర ప్రకటించిందో 1,700 రూపాయలు, ఇది రైతాంగానికి గిట్టుబాటు కాదని చెప్పేసి అఖిల భారత రైతు కూలీ సంఘం గుర్తు చేస్తూ ఉంది. వర్షాలు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది, అవి నానిపోతే నల్లబడతాయి. కాబట్టి ధర రాదని చెప్పి రైతులు వాళ్ళు అడిగిన ధరకు అమ్ముకునేటటువంటి దుస్థితి రాబోతుంది. కాబట్టి తక్షణమే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మొక్కజొన్నల్ని కొనుగోలు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ ప్రకటించినటువంటి 1,700 మద్దతు ధర ఏదైతే ఉందో ఆ మద్దతు ధర కరెక్ట్ కాదు. కనీసం 2,000 రూపాయలు ఒక్క క్వింటాల్కు ఇస్తేనే అప్పుడు రైతులకు ఏమైనా లాభం వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి 2,000 రూపాయల మద్దతు ధరను ప్రకటించి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి అఖిల భారత రైతు కూలీ సంఘంగా మేము డిమాండ్ చేస్తాం. ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ అభియాన్ ఇంటింటా పోషణ సంబరాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జెడ్పీటీసీ సాందన్న ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సాందన్న, ఐసీడీఎస్ సూపర్వైజర్ విజయలక్ష్మి, వార్డు ఆర్గనైజర్ ప్రమీలలు మాట్లాడుతూ గర్భిణీ మహిళలకు సీమంతాలు నిర్వహించి పోషక విలువలు, ఏ ఆహారాలు తీసుకోవాలో తెలియజేయటాన్ని ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, గ్రామ వీఆర్ఓలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ మండలంలోని మామిడిపల్లి గ్రామంలో గల రామ్నగర్ కాలనీలో శ్రీ లక్ష్మీ వెంకట సాయి చిట్ ఫండ్ ప్రైవేట్ కంపెనీని బ్రాంచ్ మేనేజర్ కాంతం శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్తో పాటు బ్రాంచ్ సిబ్బంది మాట్లాడుతూ శ్రీ లక్ష్మీ వెంకట సాయి చిట్ ఫండ్ కంపెనీ హైదరాబాద్లో పలు ఏరియాల్లో భాగంగా శాఖలు ఉన్నాయని, ఆర్మూర్లో నూతన శాఖ ప్రారంభించి తక్కువ వడ్డీతో చిట్టీల రుణాలు అందిస్తున్నామని తెలిపారు. రైతులు కానీ వ్యాపారులు కానీ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎల్విఎల్ రీజనల్ మేనేజర్, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా యొక్క శ్రీ లక్ష్మీ వెంకట సాయి చిట్స్ ప్రైవేట్ లిమిటెడ్ని ఆర్మూర్లో 10వ బ్రాంచ్గా స్థాపించడం జరుగుతుంది. ముందుగా మేము కొత్తపల్లి బ్రాంచ్లో కార్పొరేట్ ఆఫీస్గా స్టార్ట్ చేసి ఈ 10వ బ్రాంచ్గా ఆర్మూర్లో స్టార్ట్ చేయడం జరుగుతుంది. మా దగ్గర ఇతర చిట్ ఫండ్స్ కంటే కూడా మంచి సర్వీస్కు అందరికీ ప్రజలకి ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. ఎంప్లాయ్మెంట్ కల్పించాలనే ఉద్దేశంతో టౌన్లోకి రావడం జరిగింది. ఇప్పుడు ఎస్ఎల్విఎస్ 10 బ్రాంచ్లు చూస్తే కూడా మీకు ఏంటంటే ఒక 200 మెంబర్స్ వరకు స్టాఫ్ ఉండడం జరుగుతుంది. గతంలో కూడా మేము ఎన్నో బ్రాంచ్లు ఓపెన్ చేయాలనుకుంటున్నాము. తద్వారా ఒక 3,000 మంది కన్నా మేము ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో మార్కెట్లోకి రావడం జరిగింది. ఓన్లీ లాభాపేక్షతోనే కాకుండా
ఏంటంటే ఎంప్లాయ్మెంట్ ఇచ్చి సమాజ సేవ చేయాలనే ఉద్దేశంతోనే రావడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే బయటికంటే గిట్ట మా సేవలు ఏ విధంగా ఉంటాయో ప్రజలే ముందు చూస్తారు. ఇక్కడ ఉన్నటువంటి మా మేనేజర్ శ్రీనివాస్ గారి దగ్గర ఉండి అన్ని చూస్తారు. వేల్పూర్ మండలంలోని మోతే గ్రామంలో పలు సంఘాలకు నిధులను మంజూరు చేసినట్లు ఎంపీపీ రజితా బాలాస్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్ని వర్గాలకు సమానంగా చూస్తున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ ఎన్నో అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్నారని, అమలు చేస్తున్న పథకాలకు ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీలో బ్రహ్మరథంగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుతున్నారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు రాజేశ్వర్, మాజీ జెడ్పీటీసీ వసంత్ గౌడ్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సంఘాల సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వం 4.5 సంవత్సరాలు ఏర్పడింది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఊళ్ళో అయితే పేద ప్రజలు ఉన్నారో అలా ఆపరేషన్ ఏదైనా డబ్బులు పెట్టుకునే హాస్పిటల్ స్తోమత లేదు కాబట్టి సీఎం నిధి కింద మరి ఎమ్మెల్యే దృష్టికి తీసుకోమని ఎమ్మెల్యే గారు స్పందించి ఏ ప్రభుత్వం చేయని ఈరోజు తెలంగాణ ప్రభుత్వం మరి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు పాల్గొన్న నిజవర్గంలో పేద ప్రజల ఆల్గంలో ముందంజలు ఉన్నారని నిజామాబాద్ జిల్లాలో కూడా తెలియజేస్తూ మరి ఇంకా ఎన్ని ముందు కార్యక్రమాలు చేస్తారు. ప్రశాంత్ రెడ్డికి ఎమ్మెల్యే గారికి మండల ప్రజలంతా రైతులంతా అండగా ఉండాలని కోరుకుంటూ మనకి సీఎం రిలీఫ్ ఫండ్ రావడం 3,05,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ రావడం జరిగింది. ఈ సందర్భంగా సీఎం రిలీఫ్ ఫండ్ సాంక్షన్ చేసినటువంటి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి గ్రామం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే బడుగు బలహీన వర్గాల కోసమే ఈ తెలంగాణ రాష్ట్ర తరఫున చాలా కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది ఇంతకుముందు ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ రాకపోతుండే. ఇప్పుడు కోట్లాది రూపాయలతోటి ఏదైతే మెరుగైన వైద్యం కోసం కార్పొరేట్ హాస్పిటల్లో పోతారో వారికి కూడా డబ్బులు లేక కార్పొరేట్ హాస్పిటల్ ఇదైన తర్వాత వారికి సాయంగా ముఖ్యమంత్రి సహాయ నిధి ఎమ్మెల్యే గారు ఇస్తున్నారు. కాబట్టి సందర్భంగా వారికి ప్రత్యేకంగా వేల్పూర్ మండలంలోని పడగల్ గ్రామంలో గణేష్ మండలి వద్ద ప్రత్యేక పూజలను ఆర్ఎస్ ట్రావెల్స్ అధినేత ముత్యాల సునీల్ రెడ్డి నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఘనంగా ఇంజనీర్స్ డే వేడుకలు. ఇంజనీర్ మోక్షగుండ విశ్వేశ్వరయ్యకు ఘన నివాళులర్పించిన ఇంజనీర్స్. టీఆర్ఎస్ లోకి కొనసాగుతున్న వలసలు. గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే అభ్యర్థి జీవన్ రెడ్డి. గణేష్ మండప నిర్వాహకులు పేర్లు నమోదు చేసుకుని బహుమతులు పొందాలని మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సింగ్ బాబులు వెల్లడి. గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన ఆర్మూర్ ఏసీపీ అందరాములు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.